ఓకే. మరి పారామీషియం తీసుకున్నట్లయితే పారామీషియం అనేది కూడా ఏకకణజీవే. పారామీషియం ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ యూనిసెల్యులార్ ఆర్గానిజం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ స్లిప్పర్ యానిమల్ క్యూల్. దీన్ని కాలి చెప్పి ఆకారంలో ఉంటదండి. ఇది స్లిప్పర్ యానిమల్ క్యూల్ అంటారు. ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. స్లిప్పర్ యానిమల్ క్యూల్ చూడండి, కాలి చెప్పు ఆకారంలో ఉంటుంది. ఇది కాలి చెప్పు ఆకారంలో ఉండేటటువంటి ఏకకణ జీవిని గుర్తించండి అని అడిగినప్పుడు మనకి దానికి మీరు పారామీషియం అనే ఆన్సర్ చేయాలి. ఓకే, పారామీషియం అనేది కాలి చెప్పు ఆకారంలో కనిపిస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ స్లిప్పర్ యానిమల్ క్యూల్ అంటారు. చూడండి, మరి పారామీషియం కూడా మనకి దీని సర్ఫేస్ మీద మొత్తం కూడా సీలియా, సైలికల్ అనేవి ఉంటాయి. సైలికల్ ఇంగ్లీష్ లో సీలియా అంటారు. సో ఈ సీలియా మూవ్మెంట్ అవుతూ ఉంటాయి. ఇట్లా మనకి స్కిన్ మీద వెంట్రుకలు ఎట్లా అయితే ఉంటాయో వాటిలో కూడా మనకి పారామీషియం సర్ఫేస్ మొత్తం కూడా మనకి ఏముంటాయి అంటే సీలియా అనేవి ఉంటాయి. హెయిర్ లైక్ స్ట్రక్చర్స్, టైనీ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో వీటిని ఏమంటారంటే సీలియా అని చెప్తారు, సైలికలు అంటారు. ఓకే, ఈ సైలికలు మూవ్మెంట్ జరుగుతూ ఉంటాయి. అటు ఇటు గాలికి కదిలినట్టు కదులుతూ ఉంటే ఫుడ్ అనేది దీనికి స్పెసిఫిక్ గా ఒక పాయింట్ దగ్గరకు వస్తుంది. ఓకే, సో మరి ఆ ఫుడ్ అనేది లోపలికి ఎంటర్ అవుతుంది. ఇది మొత్తం కూడా సైటోప్లాజం. దీనికి సైటోప్లాజం ఎట్లా ఉందో ఇక్కడ మనకి పారామీషియంలో కూడా మనకి లోపల సైటోప్లాజం అనేది ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ ఫుడ్ అనేది లోపలికి స్పెసిఫిక్ గా లోపలికి వెళ్ళడానికి ప్రత్యేకమైనటువంటి ఒక స్పెసిఫిక్ స్పాట్ అనేది ఉంటుంది పారామీషియంలో. గుర్తుపెట్టుకోండి, అమీబాకి పారామీషియంకి ఫుడ్ లోపలికి ఎంటర్ అయ్యేటటువంటి ఆ స్పాట్ కానివ్వండి, బయటికి ఎలిమినేట్ చేసేటటువంటి స్పాట్ కానీ రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. రెండు యూనిసెల్యులర్ ఆర్గానిజమ్సే, రెండు కూడా మనకి రెండిట్లో కూడా హోలోజోయిక్ న్యూట్రిషన్ ఉన్నప్పటికీ అమీబాలో ఫుడ్ అనేది ఎక్కడి నుంచైనా లోపలికి వెళ్ళొచ్చు. ఫుడ్ ఎంటర్ ఇన్ టు ద బాడీ త్రూ ఎనీ సర్ఫేస్. ఓకే, ఎక్కడ ఏ సర్ఫేస్ నుంచైనా లోపలికి వెళ్తుంది. బట్ ఇన్ పారామీషియం ద ఫుడ్ ఈజ్ ఎంటర్ ఇన్ టు ద సైటోప్లాజం త్రూ ఏ స్పెసిఫిక్ స్పాట్ దట్ ఈస్ కాల్డ్ ఏ సైటోస్టోమ్. కణ ముఖం అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. పారామీషియంలో ఫుడ్ అనేది లోపలికి దేని ద్వారా ప్రవేశిస్తుంది? కింద ఆప్షన్స్ లో శరీరం ఎక్కడి నుంచి అయినా, ఏ ఉపరితలం నుంచి అయినా, లేకపోతే కణముఖము, కణగ్రసని అనేస్తారు. సో కాబట్టి కణముఖం, సైటోస్టోమ్ అనేటటువంటిది ఆప్షన్ గుర్తుపెట్టండి. దీని ద్వారా మాత్రమే ఈ ఫుడ్ అనేది లోపలికి వెళ్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికంటే చిన్న సైజులో ఉన్నటువంటి డైటమ్స్ కానీ ఏదైనా మైక్రో ఆర్గానిజమ్స్ అది ఫుడ్ ని తీసుకుంటుంది ఫుడ్ గా. మరి అట్లా లోపలికి వెళ్ళిన తర్వాత ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫుడ్ వ్యాక్యూల్. లోపలికి పోతే ఏమైందంటే అది ఒక ఫుడ్ వ్యాక్యూల్ గా తయారైంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయటం ఉంది చిన్నది, ఆ డయటం బయట ఉంటే అది ప్రే అంటారు దాన్ని, అంటే ఆహారపు జీవి. వన్స్ అది లోపలికి వెళ్తే ఏమవుతుంది? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫుడ్ వ్యాక్యూల్. దీని చుట్టూ కూడా ఒక లేయర్ తయారయ్యి అది ఒక ఫుడ్ వ్యాక్యూల్ గా తయారవుతుంది. ఈ ఫుడ్ వ్యాక్యూల్ లోనే డైజెషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ సేమ్ మనకి అమీబాలో డైజెషన్ అనేది ఎక్కడ జరుగుతుందని చెప్పాము, మనకి ఫుడ్ వ్యాక్యూల్ లో డైజెస్ట్ అయిందని చెప్పాం. సో ఇక్కడ కూడా పారామీషియంలో కూడా సేమ్ మనకి ఈ ఫుడ్ వ్యాక్యూల్ లోనే ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది. ఇక చూడండి, ఇట్లా మొత్తం ఇది ఒక సైకిల్ రూపంలో రొటేట్ అవుతూ ఇటు వచ్చేసరికి కంప్లీట్ గా ఫుడ్ అనేది ఆ ఫుడ్ వ్యాక్యూల్, ఆహార రిక్తికలో ఫుడ్ అనేది కంప్లీట్ గా డైజెషన్ అవుతుంది. మరి ఇక్కడ చూడండి, మరి అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ కూడా ఇట్లా ఎలిమినేట్ చేయడానికి ఇక్కడ ఒక ఓపెనింగ్ ఉంటుంది. సో ఈ ఓపెనింగ్ ద్వారా అది అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ ని బయటికి ఎలిమినేట్ చేస్తూ ఉంటుంది. సో చూడండి, మనకి ఇదంతా కూడా ఇప్పుడు చెప్పినటువంటిది మొత్తం కూడా ఈ టెక్స్ట్ బుక్ లో మనకి కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ఈ రోజు చెప్పేటటువంటి టాపిక్ ఇది. సో కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకుని అనాలిసిస్ చేసుకున్నట్లయితే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో కాబట్టి మరి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పారామీషియం అనేది ఖాళీ చెప్పు ఆకారంలో ఉంటుంది కాబట్టి దాన్ని స్లిప్పర్ యానిమల్ క్యూల్ అని చెప్తారు. దీంట్లో ఫుడ్ అనేది లోపలికి ఎట్లా ఎంటర్ అవుతుందంటే త్రూ ఏ స్పెసిఫిక్ స్పాట్, ఒక ప్రత్యేకమైనటువంటి రంధ్రం ద్వారా వెళ్తుంది. దాన్ని కణముఖం లేదా సైటోస్టోమ్ అని చెప్తున్నారు. తర్వాత ఈ ఫుడ్ అనేది ఎక్కడ డైజెస్ట్ అవుతుందంటే ఏంటి, దీని లోపల ఉన్నటువంటి ఫుడ్ వ్యాక్యూల్, ఆహార రిక్తికలో ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది. మరి అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ అనేది ఇక్కడ ఈ సైటోస్టోమ్ అనే ఓపెనింగ్ కి దగ్గరలోనే ఉంటది. అది ఒక యానల్ పోర్ లాంటిది ఉంటది, సో యానస్ లాంటిది. సో ఆ యానస్ ద్వారా అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ మొత్తం కూడా బయటికి అవి ఎలిమినేట్ చేస్తుంది. సో ఇది దీంట్లో ఉండేటటువంటి న్యూట్రిషన్. నెక్స్ట్ మరి ఇంకోటి మనకి ఇక్కడ పారాసైటిక్ న్యూట్రిషన్ లో మనకి ఏం చెప్పాము, కస్క్యూటా అని చెప్పాం. కస్క్యూటా అనేది ఏంటంటే ఒక ప్లాంట్ అని చెప్పాం. మరి కస్క్యూటా ప్లాంట్ అయినప్పటికీ కూడా మరి అది ఎందుకు పారాసైట్ లాగా సర్వైవ్ అవ్వాలనేది మనం ఇప్పుడు ఇక్కడ చూద్దాం. కస్క్యూటా అనేటటువంటి దాన్ని ఏమంటారంటే బంగారు తీగ అంటారు.
చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీని మీద చాలా రకాలైనటువంటి బిట్లు అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్క దాన్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇది మీరు డిస్కస్ చేసినట్లయితే ఇక్కడ మీరు విన్నట్లయితే కంప్లీట్ గా ఇక్కడ చూడండి మనకి ఈ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ మీకు సింపుల్ గా ఇక్కడ ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకే, టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మీకు ఇక్కడ గ్యాదర్ చేసి ఇక్కడ తయారు చేయడం జరిగింది. చూద్దాం మరి ఇక్కడ చూడండి, కస్క్యూటా అనేటటువంటి మొక్క ఇది ఒక పరాన్న జీవ మొక్క. ఓకే, ద న్యూట్రిషన్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ కస్క్యూటా దట్ ఈస్ కాల్డ్ ఏ పారాసైటిక్ న్యూట్రిషన్ ఇన్ కస్క్యూటా. కస్క్యూటాలో ఉండేటటువంటి మనకి పరాన్న జీవ పోషణ విధానం అంటారు. దీనికి ఇంకో పేరు ఏంటంటే బంగారు తీగ అంటారు. కస్క్యూటా మొక్కకి ఇంకో పేరు ఏది అంటే బంగారు తీగ అంటారు. దీన్ని డాడర్ ప్లాంట్ అంటారు. డాడర్ మొక్క లేకపోతే డాడర్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. మరి ఇది ఏ ఫ్యామిలీకి చెందింది అంటే కన్వాల్వులేసి. డాడర్ ప్లాంట్ ఈజ్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ కన్వాల్వులేసి ఆర్ మార్నింగ్ గ్లోరీ ఫ్యామిలీ. మార్నింగ్ గ్లోరీ ఫ్యామిలీ అంటారండి దీన్ని. ఇది మార్నింగ్ గ్లోరీ అనేటటువంటి ఫ్యామిలీకి చెందినటువంటి ప్లాంట్. మరి ఇది ఎందుకు పరాన్నజీవిగా ఉంటుంది, పారాసైట్ లాగా ఉంటుంది ప్లాంట్ అయినప్పటికీ కూడా ఇది ఎందుకు పారాసైట్ లాగా ఉంటుంది అంటే చూడండి, దే డోంట్ హ్యావ్ ఏ లీవ్స్. దానికి ఎలాంటి లీవ్స్ అనేవి మనకి ఉండవు. ఓకే, ఇట్ ఈస్ ఏ లీఫ్లెస్ పారాసైటిక్ ప్లాంట్. దాంట్లో ఎలాంటి పత్రాలు అనేవి ఉండవు. ఇప్పుడు చూడండి, మరి మొక్కలు మనం స్వయం పోషకాలు ఎందుకు అంటున్నాం అంటే వాటికి స్వయంగా ఆహారం తయారు చేసుకుంటున్నాయి. మరి స్వయంగా ఆహారం తయారు చేసుకోవాలంటే ఏముండాలి, వాటికి పత్రహరితం ఉండాలి. పత్రహరితం ఎక్కడ ఉంటుంది, ఆకుల్లో ఉంటుంది. మరి దీంట్లో ఎలాంటి పత్రహరితము లేదు, ఆ పత్రహరితం ఉండాల్సినటువంటి ఆకులు కూడా లేవు. సో కాబట్టి కస్క్యూటా ఈజ్ ఏ లీఫ్లెస్ పారాసైటిక్ ప్లాంట్. లీఫ్లెస్ పారాసైటిక్ ప్లాంట్. ఇట్ ఈస్ ఏ ట్విన్నింగ్ పారాసైటిక్ ప్లాంట్. ఇది చుట్టుకొని తిరిగి పైకి పెరిగేటటువంటి ప్లాంట్ అండి ఇది. ఇది చూడండి, మనం జనరల్ గా మనకి తీగలు పెరుగుతూ ఉంటాయి, కాకర తీగలు కానీ మన ఇంటి దగ్గర బీర తీగలు కానీ, అవన్నీ ఏంటి ట్విన్నింగ్ అంటే చుట్టుకొని హోస్ట్ ప్లాంట్ ని చుట్టుకొని పెరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక హోస్ట్ ప్లాంట్ అనుకున్నాం. దీనికి చుట్టుకుంటూ అది ఏం చేస్తుంది అంటే ఇట్లా గుండ్రంగా చుట్టుకొని పైకి వెళ్తూ ఉంటుంది. సో కాబట్టి ఇది కూడా అంతే. కస్క్యూటా ఈజ్ ఏ ట్విన్నింగ్ పారాసైటిక్ లీఫ్లెస్ ప్లాంట్. ఓకే, ఇది లీఫ్లెస్ ప్లాంట్, పారాసైటిక్ ప్లాంట్. ఇట్ ఈస్ ఎ ట్విన్నింగ్ ప్లాంట్ అంటే చుట్టలుగా చుట్టుకొని పెరుగుతూ ఉంటుంది హోస్ట్ ప్లాంట్ కి, అతిదేయ మొక్కకి. ఓకే, ఇది ఇట్ ఈస్ బిలాంగ్స్ టు మార్నింగ్ గ్లోరీ ఫ్యామిలీ. ఇది మార్నింగ్ గ్లోరీ అనేటటువంటి లేదా కన్వాల్వులేసి అనేటటువంటి ఫ్యామిలీకి చెందినటువంటి మొక్క ఇది. ఓకే, దీంట్లో మనకి 170 స్పీసీస్ అనేవి మనకి ఉన్నాయి. దీంట్లో ఈ కస్క్యూటా అనేటటువంటి దీంట్లో మనకి అంటే ఈ కన్వాల్వులేసి ఫ్యామిలీలో ఈ కస్క్యూటా లాంటి ప్లాంట్స్ మొత్తం కూడా 170 టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. దీంట్లో 170 టైప్ ఆఫ్ వెరైటీస్ అనేవి దీంట్లో మనకు కనిపిస్తున్నాయి. మరి ఇది చూడండి, దీంట్లో ఇట్ ఈస్ ఏ లీఫ్లెస్ పారాసైటిక్ ప్లాంట్ అని చెప్పారు. దీంట్లో ఎలాంటి పత్రాలు లేనటువంటి, ఆకులు లేనటువంటి పరాన్నజీవ మొక్క, పత్రరహిత పరాన్నజీవ మొక్క అని చెప్పాము. లీఫ్లెస్ పారాసైటిక్ ప్లాంట్. కానీ ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి, కస్క్యూటా రిఫ్లెక్సా. కస్క్యూటా రిఫ్లెక్సా హ్యాస్ ఏ లిటిల్ అమౌంట్ ఆఫ్ క్లోరోఫిల్. దాంట్లో చాలా కొద్ది మొత్తంలో క్లోరోఫిల్ అనేది ఉంటది. చాలా కొద్ది మొత్తంలో క్లోరోఫిల్ ఉంటది. ఈ కస్క్యూటాలో మాత్రం ఉండదు. ఓకే, కస్క్యూటా అనేటటువంటి దాంట్లో మనకి ఎక్కువగా అసలు దేంట్లో ఉండవు. ఓకే, కానీ ఈ కస్క్యూటా రిఫ్లెక్సా అనేటటువంటి ఈ స్పీసీస్ లో మాత్రమే చాలా తక్కువ మొత్తంలో, వెరీ లిటిల్ అమౌంట్ లో మనకి క్లోరోఫిల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు అడిగేటటువంటి బిట్ ఏంటంటే ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ కస్క్యూటా విచ్ దే హ్యావ్ ఏ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ ఆర్ లిటిల్ అమౌంట్ ఆఫ్ క్లోరోఫిల్. తక్కువ మొత్తంలో క్లోరోఫిల్ ఉన్నటువంటి ఈ వెరైటీని గుర్తించండి అన్నప్పుడు కస్క్యూటా రిఫ్లెక్స్ అనే ఆన్సర్ చేయాలి. సో కాబట్టి కస్క్యూటా రిఫ్లెక్సాలో మాత్రమే చాలా తక్కువ మొత్తంలో క్లోరోఫిల్ పత్రహరితం అనేది ఉంటుంది. మిగిలిన వాటిలో అసలే ఉండదు. ఓకే, కస్క్యూటా రిఫ్లెక్సా హ్యాస్ ఎ వెరీ లెస్ లిటిల్ అమౌంట్ ఆఫ్ క్లోరోఫిల్. కొద్ది మొత్తంలో క్లోరోఫిల్ అనేది ఉంటుంది, తక్కువగా ఉంటుంది. ఇట్ ఈస్ ఏ ట్విన్నింగ్ పారాసైటిక్ ప్లాంట్. ఇది చుట్టాలు చుట్టుకొని పెరిగేటటువంటి పరాన్నజీవ మొక్క. తర్వాత ఇది చూడండి, ఇది పెరిగేటప్పుడు ఏం చేస్తుందంటే ఫస్ట్ సీడ్ ఉంది. ఈ చూడండి, ఇది సీడ్. ఆ సీడ్ మొలకెత్తేటప్పుడు ఏమవుతుందంటే దాని నుంచి ఒక యాంకర్ రూట్ అనేది వస్తుంది. అంటు వేరు అంటారు. చూడండి, ఇది విత్తనం మొలకెత్తేటప్పుడు ఒక అంటు వేరు లాంటిది వస్తుంది. అంటే అంటుకునేటటువంటి వేరు అనేది కనిపిస్తుంది. అని అంటు వేరు యాంకర్ రూట్ అంటారు. ఈ యాంకర్ రూట్ ఇది లోపలికి వెళ్ళిపోద్ది భూమిలోకి. వెళ్ళిపోయిన తర్వాత దీని నుంచి పైనుంచి ఒక స్లెండర్ డెలికేట్ స్టెమ్ అనేది పైకి వస్తుంది. చూడండి,
ఇది స్లెండర్ డెలికేట్ స్టెమ్. ఇది చాలా సన్నగా ఉంటుంది, డెలికేట్ గా ఉంటుంది. ఇది స్పైరల్ ఫ్యాషన్ లో పైకి పెరుగుతూ ఉంటుంది, అంటే సర్పిలాకార పద్ధతిలో అది పైకి పెరుగుతూ ఉంటుంది. అట్లా పెరిగి పెరిగి ఏం చేస్తుందంటే దానికి ఏదైనా ఒక సపోర్ట్ దొరికే వరకు అట్లా పైకి పెరిగిన తర్వాత పోస్ట్ ప్లాంట్ ఏదైనా ఒక బ్రాంచ్ దొరకగానే దానికి ట్విన్ అయిపోతుంది, చుట్టుకుంటుంది. చెప్పాం మనం ఇది ఒక హోస్ట్ ప్లాంట్. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి డాడర్ సీడ్ మొలిచిన తర్వాత కింద నుంచి యాంకర్ రూట్ వచ్చింది, అంటువేరు వచ్చింది. ఓకే, వచ్చిన తర్వాత పైనుంచి బాగా డెలికేట్ గా ఉన్నటువంటి స్లెండర్ డెలికేట్ స్టెమ్ ఏదైతే ఉందో, బలహీనంగా ఉన్నటువంటి పల్చగా సన్నగా ఉన్నటువంటి కాడ లాంటి ఆ ట్విన్నింగ్ చుట్టలు చుట్టుకున్నటువంటి ఆ స్టెమ్ అనేది పైకి పెరిగి ఈ హోస్ట్ ప్లాంట్ దానికి టచ్ అవ్వగానే వెంటనే దానికి ఫాయిలింగ్ చేసుకుంటుంటుంది, అంటే చుట్టేసుకుంటుంది. సో అట్లా చుట్టేసుకునేది ఆ హోస్ట్ ప్లాంట్ మీదకి పైకి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక పాము ఉందనుకోండి, పొడవైనటువంటి పాము ఏదైనా ఒక కొమ్మను పట్టుకొని ఎట్లా పాక్కుంటూ వెళ్ళిపోతుందో అట్లా చుట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, సో మరి ఇట్లా వెళ్ళేటప్పుడు ఈ కస్క్యూటా అనేటటువంటి దీంట్లో ఉన్నటువంటి స్టెమ్, ఆ స్టెమ్ మీద కొన్ని రూట్ లైక్ స్ట్రక్చర్స్ డెవలప్ అవుతాయి. మరి ఈ రూట్ లైక్ స్ట్రక్చర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి ఇక్కడ ఈ చిన్న చిన్నగా ఉన్నటువంటి రూట్స్, వేర్లాగా ఉన్నటువంటి స్ట్రక్చర్స్ డెవలప్ అవుతాయి. ఈ రూట్స్ లాగా ఉన్నటువంటి ఈ స్ట్రక్చర్స్ ఏమంటారంటే హాస్టోరియా అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, వాట్ ఆర్ ద రూట్ లైక్ స్ట్రక్చర్స్ దట్ డెవలప్ ఆన్ ద స్టెమ్ ఆఫ్ ద కస్క్యూటా ప్లాంట్ లో ఆ స్టెమ్ మీద డెవలప్ అయినటువంటి రూట్ లైక్ స్ట్రక్చర్స్ ని ఏమని పిలుస్తారు అంటే దే ఆర్ కాల్డ్ యాజ్ ఏ హాస్టోరియా. శోషకాలు అంటారు తెలుగులో. ఇంగ్లీష్ లో కూడా మనకి తెలుగులో కూడా హాస్టోరియా అని పిలుస్తుంటారు. చూడండి, ఇది హాస్టోరియా అంటారు, తెలుగులో శోషకాలు అంటారు. తెలుగు మీడియంలో కూడా ఎక్కువగా హాస్టోరియా అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. మీరు శోషకాలు అనే పదాంతో పాటు హాస్టోరియా అనే పదాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవి చూడండి, ఇవన్నీ కూడా శోషకాలు లేదా హాస్టోరియాలు అంటారు. మరి ఇవేం చేస్తాయంటే దీస్ హాస్టోరియాస్ పెనిట్రేట్స్ ఇన్ టు ద హోస్ట్ టిష్యూ. ఇప్పుడు చెప్పాం ఇది హోస్ట్ ప్లాంట్, దీని చుట్టూ కూడా ఏం చేసింది, చుట్టుకొని పైకి వెళ్ళిందని చెప్పాం. కస్క్యూటా వెళ్ళేటప్పుడు ఇట్లా చుట్టుకొని లోపలికి వెళ్ళేటప్పుడు దీని నుంచి ఒక రూట్ లాంటి స్ట్రక్చర్స్ డెవలప్ అవుతాయి. ఇక చూడండి ఇట్లా ఎలా వెళ్ళిపోతుంది, ఇట్లా చుట్టుకొని వెళ్ళేటప్పుడు ఇదేంటి అంటే స్లెండర్ డెలికేట్ స్టెమ్ అని చెప్పాం. ఇదండి, ఇది హోస్ట్, ఈ చెక్క అనేది హోస్ట్ ప్లాంట్ బ్రాంచ్. ఇది మనకి ఇట్లా కనిపించేటటువంటిది ట్విన్నింగ్ పారాసైటిక్ కస్క్యూటా ప్లాంట్ కి సంబంధించినటువంటి స్లెండర్ డెలికేట్ స్టెమ్. ఇది సన్నగా పల్చగా ఉన్నటువంటి కాండం. ఇది ఈ కాండం మీద నుంచి రూట్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఇట్లా ప్రొడ్యూస్ అవుతాయి. ఈ వేరు లాంటి నిర్మాణాలు డెవలప్ అయిన తర్వాత ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఇక్కడ చెక్క ఉంది కదా, అటు చెక్కలోకి పోయినట్లుగా ఇవి లోపలికి ఆ హోస్ట్ ప్లాంట్ ఏ చెట్టునైతే బ్రాంచ్ అయితే అది చుట్టుకుందో కాయిలింగ్ చేసుకుందో దాంట్లోకి ఈ రూట్ లైక్ స్ట్రక్చర్స్ ని పెనిట్రేట్ చేసి లోపలికి చొచ్చుకొని పోయి వాటికి కావాల్సినటువంటి వాటర్ ని, న్యూట్రియంట్స్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది హోస్ట్ ప్లాంట్ అనుకున్నాం. ఇది మనకి డాటర్ ప్లాంట్. ఈ డాటర్ ప్లాంట్ నుంచి ఇట్లా రూట్ లైక్ స్ట్రక్చర్స్ వస్తాయని చెప్పి ఇవి వచ్చిన తర్వాత ఏం చేస్తాయంటే లోపలికి ఇట్లా పెనిట్రేట్ అవుతాయి. ఇది హోస్ట్ ప్లాంట్ యొక్క బ్రాంచ్. ఇది పారాసైట్ కస్క్యూటా ప్లాంట్. దీని యొక్క స్టెమ్ నుంచి ఇట్లా రూట్ లాగా ఉన్నటువంటి స్ట్రక్చర్స్ వస్తాయని చెప్పారు. ఏం చేస్తాయంటే హోస్ట్ ప్లాంట్ టిష్యూలోకి లోపలికి పెనిట్రేట్ అయిపోతాయి. ఇట్లా పెనిట్రేట్ అయిపోయి ఆ హోస్ట్ ప్లాంట్ లో ఉన్నటువంటి వాటర్ ని, న్యూట్రియంట్స్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. మరి దానికి కావాల్సినటువంటి వాటర్ న్యూట్రియంట్స్ ని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు దానికి ఇక ఎలాంటి ఫోటోసింథసిస్ తో పని లేదు. దానికి లీవ్స్ లేకపోయినా పర్లేదు, ఫోటోసింథసిస్ జరగకపోయినా పర్లేదు, క్లోరోఫిల్ లేకపోయినా పర్వాలేదు. అందుకే ఇది ఏం చేస్తుందంటే ఇది ఒక పారాసైటిక్ ప్లాంట్ లాగా సర్వైవ్ అవుతూ ఉంటుంది. ఇది చూడండి, ఒకసారి ఒక చెట్టు మీదకి వెళ్ళిందంటే అది సాయిల్ తోటి ఎలాంటి రిలేషన్ లేకుండానే ఓకే ఇదేం చేస్తుందంటే ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి, ఆ చెట్టు నుంచి ఇంకో చెట్టుకి అది కంటిన్యూగా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే సమ్ టైమ్స్ ఇట్ కిల్ ద హోస్ట్ ప్లాంట్ ఆల్సో. ఇది ఒక్కోసారి ఆ హోస్ట్ ప్లాంట్ ని కంప్లీట్ గా చంపేస్తుంది చుట్టుకొని, అదవుతుందా. సో కాబట్టి ఇది మనకి ఏంటి అంటే కస్క్యూటా ప్లాంట్ అంటారు. చూడండి, ఇది ఏం చేసింది, ఈ హాస్టోరియా హోస్ట్ టిష్యూలోకి పెనిట్రేట్ అయిన తర్వాత నీటిని, పోషకాలను అబ్జర్వ్ చేస్తుందని చెప్పాం. మరి వాటర్ ని అబ్జర్వ్ చేయాలంటే ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తుంది అంటే ఫ్రమ్ ఎగ్జైలం టిష్యూ. ఎగ్జైలం హోస్ట్ ప్లాంట్ లో ఉన్నటువంటి ఎగ్జైలం నుంచి వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటది. అదేవిధంగా హోస్ట్ ప్లాంట్ లో ఉన్నటువంటి ఫ్లోయం పోషక కణజాలం అంటారు. దారువు పోషక కణజాలం, దారువు నుంచి నీటిని అబ్జర్వ్ చేసుకుంటది. నెక్స్ట్ పోషక కణజాలం నుంచి పోషకాలని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే,
These Cuscuta plant absorb the water from the xylem of the host tissue and absorb the nutrients from the phloem of the host tissue through the root-like structures. That is called a హాస్టోరియా. హాస్టోరియా అనేటటువంటి వేళ్ళు లాంటి నిర్మాణాలతోటి అది అతిదేయ మొక్క ఏదైతే ఉందో, ఏ మొక్క మీద అయితే డిపెండ్ అయిందో దాంట్లో నుంచి జైలం నుంచి దారు నుంచి నీటిని పోషక కణజాలం నుంచి అంటే ఫ్లోయం నుంచి పోషకాలను అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇక చూడండి నెక్స్ట్ ఇంకా తీసుకున్నట్లయితే దీంట్లో పత్రాలు లీవ్స్ అనేవి దే ఆర్ లుక్ లైక్ ఏ స్మాల్ టైనీ స్కేల్స్, చిన్న చిన్న పొలుసుల్లాగా ఉంటాయి. లేకపోతే లీవ్స్ ఆర్ డీజనరేటెడ్ ఇంటూ ఏ మైన్యూట్ స్కేల్స్, ఇవన్నీ కూడా చిన్న చిన్న మైన్యూట్ స్కేల్స్ లాగా డీజనరేట్ అయిపోతాయి. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ అల్లం తీసుకున్నాం అనుకోండి, అల్లం మీద మనకి పులుసులు ఎట్లా కనిపిస్తుంటాయి, అట్లా పొట్టులాగా అట్లా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఇన్ డాటర్ ప్లాంట్స్ లీవ్స్ ఆర్ డీజనరేటెడ్ ఇంటూ మైన్యూట్ స్కేల్స్, చిన్న చిన్న పొలుసుల్లాగా అవి డీజనరేట్ అయి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ స్టెమ్ తీసుకున్నట్లయితే స్టెమ్ అనేది ఇట్ ఈస్ పింక్ ఎల్లో బ్రౌన్ కలర్, ఎక్కువగా మనకి ఇది పింక్ కలర్ ఎల్లో కలర్ బ్రౌన్ కలర్ లో కనిపిస్తుంది. నెక్స్ట్ పెటల్స్ తీసుకున్నట్లయితే ఆకర్షక పత్రాలు వైట్ అండ్ ఎల్లో కలర్. ఓకే, బెల్ లైక్ పెటల్స్ ఉంటాయి దీంట్లో. మీకు చూడండి వైట్ కలర్ లో ఉండొచ్చు, లేకపోతే ఎల్లో కలర్ లో ఉండొచ్చు. ఇవన్నీ కూడా క్లస్టర్స్ లాగా ఉంటాయి, అంటే గుత్తులు లాగా ఉంటాయి. బెల్ లైక్ పెటల్స్ ఉంటాయి దాంట్లో. ఓకే, బెల్లు లాగా గంటల్లాగా ఉన్నటువంటి పెటల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇది మనకి దీంట్లో ఉన్నటువంటి కస్క్యూటా ప్లాంట్ లో ఉన్నటువంటి పారాసైటిక్ న్యూట్రిషన్. ఓకే, సో దీంట్లో మనం ఎక్కువగా అడగడానికి అవకాశం ఉన్నటువంటి బిట్లు తీసుకున్నట్లయితే ఇది ఏ ప్లాంట్, దీనికి ఉన్నటువంటి జనరల్ నేమ్ ఏంటంటే బంగారు తీగ అంటారు తెలుగులో, ఇంగ్లీష్ లో డాటర్ ప్లాంట్ అంటారు. దీని యొక్క ఫ్యామిలీ ఏంటి అంటే కన్వాలులేసి ఫ్యామిలీ, మార్నింగ్ గ్లోరీ ఫ్యామిలీ అని చెప్తారు. మరి ఇది ఎలాంటి ప్లాంట్ అంటే లీఫ్లెస్ పారాసైటిక్ ప్లాంట్, పత్రాలు అనేటువంటి పరాన్నజీవ మొక్క. మరి అతి తక్కువ మొత్తంలో పత్రహారితం కలిగినటువంటి కస్క్యూటా మొక్కను గుర్తించండి అంటే ఏం చెప్తామంటే కస్క్యూటా రిఫ్లెక్సా. కస్క్యూటా రిఫ్లెక్సా హ్యాస్ ఎ వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ క్లోరోఫిల్, తక్కువ మొత్తంలో ఉంటుంది. మరి ఇది ఎలాంటి ప్లాంట్ అంటే ఇట్ ఈస్ ఏ ట్విన్నింగ్ పారాసైటిక్ ప్లాంట్, చుట్టాలు చుట్టుకొని పెరిగేటటువంటి పరాన్నజీవ మొక్క. మరి ఇది సీడ్ జెర్మినేట్ అయినప్పుడు ఫస్ట్ ఏం ప్రొడ్యూస్ అవుతుంది దాని నుంచి అంటే ఇట్ డెవలప్స్ ఏ యాంకరింగ్ రూట్. ఓకే, యాంకర్ రూట్ అనేది డెవలప్ అవుతుందని చెప్పాం, అంటు వేర్ అనేది తయారవుతుంది. నెక్స్ట్ ఇది ఈ కస్క్యూటా హోస్ట్ ప్లాంట్ నుంచి వాటర్ ని న్యూట్రియంట్స్ ని దేని ద్వారా అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే హాస్టోరియా, శోషకాలు అంటారు. లేకపోతే వాట్ ఆర్ ద రూట్ లైక్ స్ట్రక్చర్స్ దట్ డెవలప్స్ ఆన్ ద స్టెమ్ ఆఫ్ ద కస్క్యూటా. కస్క్యూటా ప్లాంట్ లో స్టెమ్ మీద మనకి ఒక రూట్స్ లైక్ స్ట్రక్చర్స్ డెవలప్ అవుతాయని చెప్పి మరి వాటిని ఏమని పిలుస్తారు అంటే దే ఆర్ కాల్డ్ యాజ్ ఏ హాస్టోరియా అంటారు. ఓకే, వాటిని హాస్టోరియా అంటారు. నెక్స్ట్ లీవ్స్ ఆర్ డీజనరేటెడ్ ఇంటూ మైన్యూట్ స్కేల్స్. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ కదండి. ఈ కాండం స్టెమ్ ఏ కలర్ లో ఉంటుంది, లేకపోతే పెటల్స్ ఏ కలర్ లో ఉంటాయి, తర్వాత ఈ మొత్తం ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, నెక్స్ట్ టెంపరేట్ ట్రాపికల్ రీజియన్ లో ఉన్నాయి, సమశీతోష్ణ ఉష్ణ మండల ప్రాంతాల్లో ఉన్నాయి, అవన్నీ బిట్లు అడగడం. సో కాబట్టి ఇవి మనకి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్.